చూడండి, మన ధర్మవరంలో సైక్లింగ్ సంస్థ వారు ఈరోజు సైక్లింగ్ నిర్వహించారండి ఆదివారము. అలాగే మన చీఫ్ గెస్ట్ గా మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు వచ్చారండి, ఆహ్వానించారు. చాలా మంది పాల్గొంటున్నారు, చిన్నపిల్లలు, పెద్దలు, ప్రతి ఒక్కరు. ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఎందుకు వచ్చిందంటే, ప్రతి ఒక్కరూ వెహికల్స్ వాడడం వల్ల వారి ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నారని మన ధర్మవరంలో ఈ సైక్లింగ్ సంస్థ వారు ఈరోజు సైక్లింగ్ అనేది చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా మేము ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున తెలుస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే సైక్లింగ్ అనే ఒక సంస్థ మన ధర్మవరంలో చాలా స్వచ్ఛత సంస్థ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ జీవన విధానాల్లో ఒడిదుడుకుల్లో ప్రతి ఒక్కరూ వారి అర్జెంట్ వల్ల వెహికల్స్ చాలా వాడుతున్నారండి. అవన్నీ నిర్మూలన చేయాలని, వాళ్ళ ఆరోగ్యం అనేది యథావిధిగా క్షీణించిపోతున్నాయి. అందువల్ల సైక్లింగ్ అనేది చాలా ఆరోగ్యకరం అండి. ఈ రోజు అయితే ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ బాయ్స్ స్కూల్ నందు. అలాగే ఎన్నని కూడా ఒక మాట అడుగుదాము. అన్న, ఈ రోజు ఏం జరుగుతుంది, ఎట్లా ఇక్కడ విచ్చేసే వాళ్ళు ఎవరు, గెస్ట్ ఎవరన్నా మీరు చెప్పండి. ట్రాఫిక్ పోలీస్ వారు ఉన్నారు గెస్ట్, అండ్ మా రామ్ ప్రసాద్ గారు బిఎస్ఆర్ స్కూల్ హెడ్ మాస్టర్, ఇక్కడ ప్రిన్సిపల్ కూడా చీఫ్ గెస్ట్ అన్నమాట. సో ఎక్కువ బండ్లు వాడి వాళ్ళ ఆరోగ్యం కోసం మేము ఒక సైక్లింగ్ అనే ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేసినాం ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ తరఫున. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వాడుతున్నారు, పొల్యూషన్. సో పాత పద్ధతి అందరు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అందరినీ గ్యాదర్ చేసి ఒక సైక్లింగ్ ప్రోగ్రామ్ చేయాలని, ఈవెంట్ చేయాలని మేము సంకల్పించుకొని ఈ రోజున ఇది కండక్ట్ చేస్తాం. చూడండి, ఈ రోజు అయితే ప్రోగ్రామ్ ఇదండి. వారి ఆరోగ్యం కోసం, మన ధర్మవరం ప్రజల ఆరోగ్యం కోసం ఈ సైక్లింగ్ సంస్థ వారు ఈ రోజు ఒక ప్రోగ్రాం నిర్మించారు. మీరు కూడా చూస్తూనే ఉండండి ఈ వీడియోని. అలాగే ఈ సంస్థ వారికి ఎవరైనా కానీ మీరు కూడా చేతనైతే వీరికి సహాయం చేయండి. అలాగే వీరి ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనండి, మన ధర్మవరం ప్రజలు ముఖ్యంగా. ఓకే, బాయ్ అండి. వీడియోని చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరన్నా కానీ మా ధర్మవరం సైక్లింగ్ వాకర్స్ క్లబ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను, మాకు మళ్ళీ కాంటాక్ట్ కావండి. 9966305306. ఈ నెంబర్ పైన డిస్ప్లే పైన స్క్రోల్ అవుతుందండి. ఇదే నెంబర్ ని కాంటాక్ట్ చేయండి, వీరి సంస్థకు చేరుతుంది, వీరితో మాట్లాడచ్చు. ఓకే అండి, ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము, వీడియోలోకి. మిగిలిన వాళ్ళకి కూడా మోటివేట్ చేసి ఇలాంటి దాంట్లో పాల్గొనేట్టుగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనంతపురం ఈ గారు కిషోర్ రెడ్డి సార్ని మాట్లాడవలసి కోరుతున్నారు. వేదిక అలాగే అందరికీ నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మీరు హెల్త్గా ఉండాలంటే సైక్లింగ్ చేసి హెల్తీగా ఉండాలి. అలానే ఈ కార్యక్రమాన్ని పొల్యూషన్ వాళ్ళ రేడియో షోతో కోఆర్డినేట్ చేయాలని 2 days బ్యాక్ ఐడియా వచ్చింది. అందుకని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పొల్యూషన్ తగ్గిస్తారు అనేసి, మరియు మళ్ళీ స్వచ్ఛతా హీ సేవ 2024 అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకున్నారు. 2015 నుంచి ఆనర్ ప్రైమ్ మినిస్టర్ గారు గాంధీ గారికి ట్రిబ్యూట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ సంవత్సరం వచ్చేసి ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం
మన ఇల్లు, మన ఊరు, మన మన జిల్లా, మన రాష్ట్రం ఎవరి పాటికి వాళ్ళు క్లీన్ చేసుకోవడం మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేస్తున్నాం. అందువల్ల ఈ కార్యక్రమం మీతో టీవీసీఎస్ కోఆర్డినేట్ చేస్తున్నారు. మీరందరూ పార్టిసిపేట్ చేసి చాలా కృతజ్ఞతలు. మీకు కూడా ధన్యవాదాలు. కార్యక్రమం ఇది రేస్ కాదు, ఇది అవగాహన కార్యక్రమం. సైకిల్ తొక్కాలా అని చెప్పి అందరికి మనం అవగాహన చేస్తున్నాం కాబట్టి నిదానంగా వెళ్ళాలా. మన ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీనగర్ అక్కడ అట్లే రౌండ్ వేసుకొని మరి బ్యాక్ టు ఎన్టీఆర్ సర్కిల్, కళాజ్యోతి ఇలాగే వస్తుంది. ఎర్రగుంట సర్కిల్, మనకి వైఎస్ఆర్ విగ్రహం ఉంది కదా ఎర్రగుంటలో, అక్కడ మళ్ళీ రౌండ్ వేసుకొని కాలేజీలోకి వచ్చేస్తాం. ఇక్కడ టిఫిన్ కూడా ఏర్పాటు జరిగింది. ఖచ్చితంగా అందరు టిఫిన్ చేసుకొని వెళ్ళాలా. టిఫిన్ తర్వాత మీకు సర్టిఫికేట్ నింపిస్తాం. మనకి మీరు స్పీడ్ గా తొక్కకూడదు, ఎలా అంటే అలా వెళ్ళకూడదు. వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి మనకి పోలీస్ సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అడగంగానే నేను ఒప్పుకున్నాను మనకి సంబంధించిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిదానంగా వెళ్ళాలా, సేఫ్టీ ముఖ్యం మనకు. ఇది రేస్ కాదు. బయట మా సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎలా సైకిల్ అరేంజ్ చేయాలి మీకు అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత జెండా తీసుకొని ఊపిన తర్వాత Okay, let's go. నిదానంగా రండి.